One day there were two Dutchmen who attended Brother Branham's meetings. మరి ఒక రోజున సోదరు బ్రహ్నాం గారు ఒక కూటాలకు ఇద్దరు డచ్ వ్యక్తులు హాజరయ్యారు. Listen carefully. ఇక జాగ్రత్త వినండి. And one Dutchman was seeking Christ. మరి అందులో ఒక డచ్ వ్యక్తి తను క్రీస్తును వెతుకుతా ఉన్నాడు. And he had a question in his heart. మరి అతని హృదయంలో ఒక ప్రశ్న ఉండే. Is this Brother Branham really a man of God, a prophet, whatever? మరి ఈ యొక్క వ్యక్తి సోదరు బ్రహ్నాం గారు నిజంగా దేవుడు మనుషుడేనా లేక ఇతను నిజంగానే ప్రవక్తనేనా అలాంటిది. So in Africa maybe he was praying in a field. మరి ఆయన ఆఫ్రికాలో బహుశా ఒక పొలంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. And suddenly the angel of the Lord came. మరి అకస్మాత్తుగా ప్రభు ఒక దూత వచ్చాడు. And with his right hand మరి తన యొక్క కుడి చేతితో touched his back. తన వెనక భాగాన్ని తాకాడు. He felt it. అలా తాకుట అనుభూతి చెందాడు. So he goes home. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. And he tells his friend. తన స్నేహితునికి చెప్పాడు. He takes out his shirt. తన యొక్క షర్టును తీశాడు. On the back of the shirt మరి ఆ షర్టు వెనకాల is the print, a scorched print of an angel's hand. మరి దూత యొక్క చెయ్యి ఏదైతే ఉందో అది ఒక అది కాలిపోతూ ఉండే, అది కాలిపోతున్న చెయ్యి కాబట్టి తాకినప్పుడు దాని ఒక ప్రింట్ దానికి పడింది. The two brothers became very excited. మరి ఆ ఇద్దరు సోదరులు చాలా ఉత్సాహపరచబడ్డారు. They took that shirt. వారు ఆ షర్టును తీసుకున్నారు. And when they entered the room of Brother Branham, మరి సోదరు బ్రహ్నాం గారి యొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు before they could say anything, వారు ఏమీ చెప్పక మునిపే Brother Branham said, సోదరు బ్రహ్నాం గారు చెప్పారు, bring the shirt. ఆ షర్టును తీసుకురండి. Now see, మరి ఇప్పుడు చూడండి, put the shirt here. ఆ షర్టుని ఇక్కడ పెట్టండి. Brother Branham took his right hand మరి సోదరు బ్రహ్నాం గారు తన కుడి చేయి తీసుకున్నాడు. and put it on that. దానిపైన సరిగ్గా అచ్చు ఉన్నది కదా, ఆ అచ్చు పైన పెట్టాడు. It was Brother Branham's hand. అది సోదరు బ్రహ్నాం గారి యొక్క చెయ్యి గుర్తు. But that was angel's hand. కానీ వాస్తవంగా అది దూత యొక్క చెయ్యి కదా. How come it becomes Brother Branham's hand? అది ఇప్పుడు సోదరు బ్రహ్నాం గారి యొక్క చెయ్యిగా ఎలా మారినది? Angel became Brother Branham. దూత సహోదరు బ్రహ్నాంగా మారాడు. This Brother Branham had a father and a mother. ఈ సోదరు బ్రహ్నాం గారికి ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. That Brother Branham had no father and no mother. కానీ ఆ సోదరుడు బ్రహ్నాం గారికి తల్లి లేదు, తండ్రి లేడు. When the preacher comes to the pulpit, ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు పులిపుడి యొద్దకు వచ్చినప్పుడు, your pastor had a father and a mother. మీ పాస్టర్ గారికి ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. But the pastor that preaches, అయితే బోధిస్తున్న ఆ పాస్టర్, he doesn't have a father and a mother. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు. Can you understand it? దాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? Somebody comes here. ఎవరో ఇక్కడికి వస్తారు. Somebody comes in the hall. ఎవరో ఈ యొక్క హాల్లోకి వస్తారు. Who has no father. అతనికి తండ్రి లేడు. Who has no mother. అతనికి తల్లి లేదు. But he has a property. కానీ ఆయనకు అలాంటి గుణలక్షణం ఉంది. Like this water. ఈ నీళ్ళ వలె He takes a form. ఆయన ఒక రూపాన్ని దాల్చగలడు. He takes a form. ఆయన ఒక రూపాన్ని తీసుకోగలడు. Can you understand? మీకు అర్థమవుతా ఉన్నదా? Today we could say, మరి ఈ రోజు మేము చెప్పగలం ఇది. this William Branham who had no father and mother. ఈ విలియం బ్రెన్నాం తండ్రి అయినను తల్లి అయినను లేనివాడు. Please don't get stumped. పడండి. Please don't get stumped. దయచేసి ఇది బట్టి ఈ మాటను బట్టి త్రొట్టిల్లొద్దు. No, but Brother Branham had a father and mother. లేదండి, సోదరు బ్రెన్నాం గారికి తండ్రి తల్లి ఉన్నారండి. I'm talking about two Brother Branhams. నేను ఇప్పుడు ఇద్దరు సోదరు బ్రెన్నాంల కోసం మాట్లాడుతున్నా. నేను Brother Branham, the man. మరి వ్యక్తిగా ఉన్న సోదరుడు బ్రెన్నాం, Logos Branham. లోగోస్ బ్రెన్నాం. When Logos enmorphed as a prophet, మరి ఒక లోగాస్ ఎన్మార్ఫీ రూపము దాల్చుకున్నప్పుడు ప్రవక్తగా, that Logos is called the word. మరి ఆ లోగాసే వాక్యం అని పిలువబడతా ఉన్నది. And the Bible says, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, word came to the prophet. వాక్యము ప్రవక్త యొద్దకు వస్తున్నది. What came to the prophet? మరి వాక్యము ప్రవక్త దగ్గరకు వస్తున్నది. I'm saying what came to the prophet? ప్రవక్త దగ్గరికి ఏమొచ్చినది? ABCD. ఏబిసి అక్షరాలు వస్తున్నాయా? Hello. వాక్యం ప్రవక్త దగ్గరికి వచ్చిందంటే ఏంటిది వస్తున్నది? A voice. అక్షరాలా? A voice. లేదా ఒక స్వరమా?
hello Isaiah, hello Ezekiel. హలో యెషయా, హలో హెజ్కేలు. Is that the word అదే ఆ వాక్యమా వచ్చేది? that came to the prophet? అది ప్రవక్త దగ్గరకు వస్తుందా? Listen carefully. జాగ్రత్తగా వినండి. It was neither ABCD, Adi- it was neither hello. అది ఏబిసిలో లేకపోతే అక్షరాలో కాదు, లేకపోతే హలో హలో అనే స్వరము కాదు. Word came as a man. ఎస్, వాక్యము ఒక వ్యక్తిగా వస్తా ఉన్నది. When the word came, మరి వాక్యం వచ్చినప్పుడు, Logos came. లోగాస్ వచ్చినప్పుడు, Logos entered that man. ఎస్, లోగాస్ ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తాడు. And when Logos entered his prophet, మరి లోగాస్ తన ప్రవక్తలోనికి ప్రవేశించినప్పుడు then it was not prophet. అదిగా ప్రవక్తగా అది కాదు, It was thus saith the Lord. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. Why? ఎందుకు? Logos was in that body. లోగాస్ ఇప్పుడు ఆ యొక్క శరీరంలోనికి వచ్చాడు. I think you can understand that. అది మీ అందరికి అర్థమైనదా? Don't get confused. దయచేసి కలిపిలి చెందవద్దు. I was explaining elsewhere. లేకపోతే ఇది ఇంకా వేరే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. He can take anybody's form. ఆయన ఎవరి రూపానైనా దాల్చుకోగలడు. Anybody's. అవునండి, That's right. అది నిజం. If you see the photograph of Brother Branham, do we have a provision to show that? సోదర్ బ్రెన్హామ్ గారి యొక్క Lakeport, California. Yes. లేక్పోర్ట్ కాలిఫోర్నియా యొక్క Since we ఫోటో have